ఈ నెల 27వ తారీఖు జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉత్తరాంధ్ర తరఫున తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన మా అభ్యర్థి రఘువర్మ గారికి ఎలా ఓట్లు వేయించాలి, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే దాని మీద ఇంపార్టెంట్ నాయకులు కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. 1132 ఓట్లు ఈ నియోజకవర్గంలో టీచర్స్ ఉన్నారు. వారందరి దగ్గరికి కూడా రకరకాల మెకానిజంలు వాట్సాప్ ద్వారా కానీ, వాయిస్ మెసేజ్ ద్వారా కానీ, వాళ్ళకి టెలిఫోన్లో మెసేజ్ ద్వారా కానీ ఏ విధంగా రీచ్ అవ్వాలి, పర్సనల్గా ఎలా వెళ్ళాలి, వాళ్ళని ఓటు ఎలా కోరాలి, అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే వాళ్ళు జరిగే ఉపయోగాలు వాళ్ళ తరఫున మాట్లాడి అధికార పార్టీతో పనులు చేయించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా ఓటర్స్ టీచర్స్కి చెప్పాలి అని చెప్పి ఇక్కడ ఒక తీర్మానం చేయడం జరిగింది. తెలుగుదేశం నుంచి జనసేన నుంచి వచ్చిన పరిశీలకులందరితో కూడా మా వార్డు కార్పొరేటర్లు కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, సీనియర్ నాయకులు అందరితో కూర్చోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రఘువర్మ గారు గెలుపు నల్లేరు మీద మెడక కాబోతూ ఉంది. ఎందుకంటే టీచర్స్ చాలా తెలివైన వాళ్ళు. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వాళ్ళు పడ్డ ఇబ్బందులు వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్ ఉన్న నాయకత్వం, ఒక మంచి కూటమి, ఎన్డీఏ కూటమి, అందరి కష్టాలు ఆలోచించి వాళ్ళకి రావాల్సిన బ్యాక్లాగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసే ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం. మరి టీచర్స్ అందరికీ కూడా మీ మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నాను, పనిచేసే ప్రభుత్వం, మీ కష్ట సుఖాలు తెలిసిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మీరు ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించినట్లయితే, రఘువర్మన్ గారిని గెలిపించినట్లయితే ఆయన అపారమైన అనుభవంతో ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తారు. అది గమనించి మీరు ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాను.